హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ఝాన్సీ అని హోంగార్డు అనకాపల్లి జిల్లాలో హోంగార్డుగా పనిచేస్తున్నారు. ఆమెకి మ్యారేజ్ అయ్యి 12 సంవత్సరాలు అయింది. అదేవిధంగా ఆమె హోంగార్డు వృత్తిలో గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. సో ఆమెకి 5 సంవత్సరాల కొడుకు ఉన్నారు. భర్త ఆ అనుమానం మీద అదేవిధంగా ఆమెకు హెరాస్మెంట్ కంటిన్యూ చేస్తున్నారు. సో దాని మీద గతంలో కూడా కసింగూడ పోలీస్ స్టేషన్లోను మహిళా పోలీస్ స్టేషన్ అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ అతను హెరాస్మెంట్ తగ్గలేదు. సో అందులో భాగంగా 7వ తేదీ ఈ నెల 7వ తేదీ ఉదయం కూడా గొడవ పడడం జరిగింది. సో ఆమె 7వ తేదీ సాయంత్రం తన బాబుతో పాటు బాబు వచ్చి ఇక్కడ మన సంయుక్త స్కూల్లో చదువుతున్నాడు, యూకేజీ. ఆ స్కూల్ నుంచి తీసుకొచ్చి అతను బుక్స్ని ఇక్కడ గాంధీనగర్లో ఉన్న వాళ్ళ అక్క దగ్గర బుక్స్ అన్ని కూడా పెట్టేసి తుంపాల దగ్గర ఉన్నటువంటి ఏలేరు కెనాల్లో బాబుతో పాటు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యకి ప్రేరేపించినటువంటి వాళ్ళ భర్తను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం తరలించడం జరిగింది. నా పేరు అల్లుమల్ల దుర్గా సార్. ఝాన్సీ మా చెల్లి అండి. తనకి 2012లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ ఉన్నది, కానీ ఫస్ట్ నుంచి గొడవలతోని తన భర్త అనుమానించేవాడు సార్. అనుమానం ఎక్కువ అబ్బాయికి. అనుమానంతోనే ఉండేది. అలాగే 2 సంవత్సరాలే ఉన్నారు సార్ కలిసి. ఎప్పుడు ఇక్కడే ఉండేది, మా దగ్గరే ఉండేది. మా నాన్నగారు కొన్ని ఏళ్ళు అయిన తర్వాత మళ్ళా బాగానే చూసుకుంటానని చెప్పి ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ ఉన్న తర్వాత బాబు పుట్టాడు. ఆ అబ్బాయికి బాబు పుట్టిన తర్వాత 1 ఇయర్ కలిసి ఉన్నారు. మళ్ళా విడిపోయారు. విడిపోతే మా నాన్నగారికి అనారోగ్యం వస్తే మా నాన్నగారు అనారోగ్యంతో చనిపోయారు. చనిపోతే మా నాన్నగారు జాబు మా చెల్లికి వచ్చింది అనమాట. హోమ్ గార్డ్ మా నాన్నగారు కూడా. ఆ ఉద్యోగం చేస్తూ పిల్లల్ని పెంచుకొని మేము అందరం కలిసే ఉంటున్నాం సార్. నేను, నా భర్త, నా పిల్లలు, నా తల్లి, మా చెల్లి, వాళ్ళ బాబు అందరం కలిసే ఉంటున్నామండి. గాంధీనగర్లోనే ఉంటున్నాం ఫస్ట్ నుంచి. గత 4 నెలలు సార్ అక్కడికి వెళ్ళిపోయింది. నేను నా భర్తతోనే ఉంటాను. ఎప్పటికైనా పిల్లడికి తండ్రి కావాలి, ఎప్పటికైనా తండ్రి లేనోడుగా బ్రతకూడదు, ఆడే మారతాడని ఉద్దేశంతో ఆడికి వెళ్ళిపోయింది సార్. ఎన్నో సార్లు మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం, గొడవలు అయితే ఈ అమ్మాయి ఇలాగే అలిగి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఎప్పుడు అలిగి వెళ్ళిపోయినా వచ్చేసి సార్. ఈసారి మాత్రం ఇంకా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది, నవ్వుతూ వెళ్ళిపోయింది, ఎవరికి ఏం చెప్పకుండా. మరి లక్షవారం అయిందో శుక్రవారం గొడవ అయిందో నాకు తెలియదు సార్ నిజంగానే. శుక్రవారం ఉదయం మాది పాన్ షాప్ సార్. శారదానగర్ లో మా షాప్ ఉంది. నేను షాప్ దగ్గరికి వెళ్ళిపోయాను. మా హస్బెండ్ జాబ్ కి వెళ్ళిపోయారు. మా పాప ఏమో కాలేజ్కి వెళ్ళిపోయింది. మా అమ్మగారు కింద టిఫిన్ షాప్ సార్ మా అమ్మగారిది. షాప్ దగ్గర ఏమో అమ్మున్నది. ఉదయం 9 గంటలకు వచ్చి రాయడం అయితే ఏటో రాసింది సార్. నా భర్త అన్నారంటే, "ఏడు ఝాన్సీ ఏం రాస్తున్నావు" అంటే, "ఏం లేదు బావా, మామూలుగానే ఉన్నాను" అనేసి అన్నదండి సార్. అంటే తన డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఇంటి దగ్గర మధ్యాహ్నం దాకా ఉండి మరి మధ్యాహ్నం ఎన్ని గంటలకి బయటకు వెళ్ళిందో కూడా తెలియదు, వెళ్ళిపోయింది. ఆయన భోజనానికి వచ్చేసరికి లేదంట సార్. మరి భోంచేసి పడుకొని లేచేసరికి ఇంట్లో ఉన్నదంట. ఉండి బాబుని తీసుకొస్తానని వెళ్ళి బాబుని తీసుకొని వచ్చింది. తీసుకొని వచ్చి కసింకోట వెళ్ళింది సార్. వాళ్ళని కసింకోట ఇచ్చాం అమ్మాయిని అత్త విధి. వచ్చి ఏం జరిగిందో, ఏం గొడవ పడ్డారో మరి ఎప్పుడు జరిగిందో తెలియదు సార్. ఇంకా ఆ సాయంత్రం 6 అవుతుంది. ఆ అమ్మాయి సర్టిఫికెట్స్ అన్ని మాకు కనిపించేలా ఒక దగ్గర పెట్టి ఆ అమ్మాయి ఫోన్ ఒకటే పట్టుకెళ్ళింది. తన పర్సు కూడా ఇంట్లోనే వదిలేసాను. మేము పర్సు చూసుకోలేదు. శనివారం నైట్ చూసాం పర్సు. పర్స్ వదిలేసి బాబు క్యారేజ్ బ్యాగ్, స్కూల్ బ్యాగ్ వదిలేసి నడుచుకొని బండి కొనుక్కుంది రీసెంట్ గా. నా బ్యాటరీ ఆ బండి కూడా ఇంట్లోనే వదిలేసి తను నడుచుకొని వెళ్ళిపోతుంది. వీధిలో అందరూ అడిగారంట, "ఏం ఝాన్సీ నడుచుకొని వెళ్తున్నా" అంటే, "ఏం లేదు, మా అక్షయ్ తెస్తాడు బండి, నడుచుకొని వెళ్తున్నాను" అని చెప్పిందంట. వెళ్తుంటే మా పాప కాలేజ్ నుంచి వస్తుంటే పాపకి ఎదురై, "ఎక్కడికి వెళ్తున్నావు పిన్ని" అని అడిగితే, "ఇక్కడికే పని మీద వెళ్తున్నానమ్మా, నేను వచ్చేస్తాను, క్యారేజ్ అది ఏమి తీయొద్దు, అలాగే ఉన్నాయి, నేను వచ్చి మా ఇంటికి వెళ్ళిపోతానని" చెప్పేసి వెళ్ళిపోయిందంట సార్. అంతే. వెళ్ళిపోయి 6:30కి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. గాంధీనగరం వచ్చి 6:30కి వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయింది. ఇంకా అలాగే ఎక్కడికి వెళ్ళింది ఎవరికి తెలియదు. ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తలేదు. తనే నాకు 7 గంటలకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి, "అక్క, నీకు ఇలా 10,000 ఇస్తున్నాను, నీ దగ్గర ఉంచు, నాకు మళ్ళా 10,000 తర్వాత అడుగుతాను, ఇచ్చి" అని చెప్పి లాస్ట్ మాట అదే చెప్పింది సార్. ఝాన్సీ ఏమి అనేసి అంటే, "ఏం లేదు, మామూలుగానే అక్క" అని నవ్వుతూనే చెప్పింది సార్. నవ్వుతూ చెప్పింది. బాబు ఏదో చేస్తున్నాడు. "ఏ పండు" అని అరిచింది. "ఎక్కడికి వెళ్ళావని కూడా నేను అడిగాను. అడిగితే నాకు ఏ సమాధానం చెప్పలేదు.
చెప్పలేదు. ఇంక ఫోన్ పెట్టేసింది సార్. ఫోన్ పెట్టేసింది. తర్వాత నేను చాలా సార్లు ఫోన్ చేశాను. ఎత్తలేదని వేరే వాళ్ళని ఫోన్ అడిగి ఆ నెంబర్ నుంచి కూడా చేశాను. ఎవరి ఫోన్ నుంచి కూడా ఎత్తలేదు. ఇంకా ఆ టైంలోనే గోదావరి కాలువ దగ్గరికెళ్ళిపోయి 7 తర్వాతే టైం చెప్పలేదు గానీ, ఆ రోజే శుక్రవారం నాడే గోదావరి కాలువలో దూకి బాబుని ఎత్తుకొని కుర్కురే ప్యాకెట్లు కొన్నదంట. కొని ఆడి చేతికిచ్చి వాడిని అలాగ అడిసేసి ఆ అమ్మాయి అలా దూకేసిందంట సార్. ఏం జరిగిందో తెలీదు. ఆ అబ్బాయి అంతటా ఝాన్సీ వాళ్ళ ఆయన 8:30కి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మీ చెల్లి మీ ఇంటికే వచ్చిందని అన్నాడు. ఎందుకొచ్చిందని నేను అడిగాను. అడిగితే ఏం లేదు అన్నాడు. ఏమీ లేకుండా నువ్వెందుకు నాకు ఫోన్ చేసావు? ఏదో జరిగే ఉంటది. ఏం జరిగిందో చెప్పు అని నేను అడిగాను. ఏం లేదు చిన్న గొడవే అన్నాడు. ఆ గొడవే ఏమైంది చెప్పు, నువ్వు దాన్ని ఏమన్నావు అని నేను అడిగాను. అడిగితే ఏం లేదు అనేసి ఫోన్ పెట్టేశాడు సార్. మీ చెల్లికి లైన్ కలుపని అన్నాడు. సరే విజయ్, నేను ఇంటి దగ్గర లేను, షాప్ దగ్గర ఉన్నాను, నీ ఇంటికెళ్ళాక ఫోన్ చేస్తాననేసి నేను 9 గంటలకి ఇంటికి వచ్చాను సార్, షాప్ అన్ని కట్టుకొని. వచ్చేసరికి తన బండి ఉంది. అమ్మయ్య ఇంటి దగ్గర ఉంది అని అనుకుని మేడ మీదకి వెళ్ళేసరికి ఝాన్సీ లేదు. మా పాపని అడిగాను, పిన్ని ఏదమ్మా అంటే, అమ్మ పిన్ని సాయంత్రం వెళ్ళిపోయిందమ్మా, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, నేను బయటికి చెప్పింది అనేసి అన్నది. అంటే ఫోన్ చేశాను సార్ ఝాన్సీకే. చేస్తే అమ్మాయి ఫోన్ ఎత్తలేదు. ఎత్తకపోతే మళ్ళా ఆ అబ్బాయికే చేశాను. ఝాన్సీ వాళ్ళ ఆయనకే, విజయ్ ఎక్కడికి వెళ్ళింది విజయ్ అంటే, ఏమో నాకు సంబంధం లేదు, మీ ఇంటికే వచ్చింది, నీకే తెలియాలా, నీ మీద నేను కేసు పెడతాను, నీ ఫ్యామిలీ అందరి మీద పెట్టి మిమ్మల్ని నేను జైల్లో పెట్టిస్తాను అనేసి నాతో చెప్పాడు సార్. నా మీద నన్నంతా పెట్టి మా ఇంటికి వచ్చింది నాకేం తెలుసు, నువ్వు ఫోన్ చేసి చెప్పినంత వరకు ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చిందని నాకు తెలియదు కదా అనేసి నేను అడిగాను సార్. అడిగితే ఇంక ఫోన్ పెట్టాడు ఆ అబ్బాయి కూడా. ఎత్తేసి దీనికి ఎంత ట్రై చేసినా ఇది ఫోను లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోతే సర్లే ఎప్పుడు అలిగి గొడవ మీద ఎప్పుడు వెళ్ళిపోద్ది వస్తది, ఏ ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉందేమో చాలా నాకు తెలిసిన వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి అడిగితే ఎవరు ఎక్కడ రాలేదన్నారు సార్. కానీ శుక్రవారం ధైర్యంగానే ఉన్నాము, ఎప్పటికైనా తిరిగి వచ్చేస్తది అనుకోని శనివారం చూసాం సార్, రాలేదు. నేను శనివారం మధ్యాహ్నం ఉదయం 11, 12 ప్రాంతంలో స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను సార్. సార్లు కూడా తన నంబర్ ట్రాప్ చేస్తే గాంధీనగరం సంయుక్త స్కూల్ దగ్గర వెంకటరమణ గుడి దగ్గర ఉందమ్మా లొకేషన్ అంటే, మధ్యాహ్నం నేను ఇక్కడికి వచ్చి అంతా ఎతికాను సార్, ఎక్కడా లేదు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది స్వాతి అని, తనతో ఫోన్ నెంబర్ తీసుకొని తన ద్వారా ఎంక్వైరీ చేస్తే, తను కూడా ఎంక్వైరీ చేస్తే ఎక్కడా లేదని చెప్పింది. ఫైనల్ గా ఆదివారం ఉదయం సార్, ఆదివారం ఉదయం ఆదివారం ఉదయం ఆల్రెడీ ఎతకడానికి వెళ్ళాం సార్, ఎక్కడ మాకు దొరకలేదు బాడీ. పోలీసులకి ఎవరో ఇన్ఫార్మ్ చేశారంట, లేడీ బాడీ దొరికింది సార్ ఇక్కడ గోదావరి కాలదారు అనేసరికి నాకు ఫోన్ చేశారు పోలీసులే. తేజని అని ఉన్నారు, ఆయన నాకు ఫోన్ చేసి, ఉన్నారమ్మా ఎవరిదో లేడీ బాడీ దొరికింది, నువ్వు అర్జెంట్ గా రండి అంటే మా హస్బెండ్ ని పంపించాను. ఆయన వెళ్ళిన 10 నిమిషాల్లో మళ్ళా నాకు ఫోన్ చేసి, అనుమానంగా ఉంది నువ్వు తొందరగా రా అంటే వెళ్ళేసరికి తనే సార్. తనా కాదని అనుమానించారు, కానీ చూసేసరికి లేదు ఆ అమ్మాయి ఏంటి నాకు తెలుసు కన్ఫర్మ్ గా, ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు ఏంటి ఆ అమ్మాయిని నేను కన్ఫర్మ్ చేశాక తన బాడీని కట్టి పక్కన పెట్టారు అన్నమాట.